ఈ వీడియోలో మనమైతే రా రైస్ నుంచి రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నూడిల్స్ పాయింట్లో ఒకసారి చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వారికైతే మనమైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మిగతా వివరాలు అయితే తెలియజేస్తాము. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఫుల్గా చూస్తే మొత్తం అర్థమవుతుంది. మన ఛానల్ అయితే మంచూరియా ఏ విధంగా తయారు చేయాలి, నూడిల్స్ ఏ విధంగా తయారు చేయాలి, చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి, లేదా కింద లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ ద్వారా అయినా చూడండి. ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే క్వీన్ ఆఫ్ పంజాబ్ రైస్ అండి. ఇది వచ్చేసి బస్తా 30 కేజీలు ఉంటుంది. బిర్యానీ రైస్ అనమాట. మనకు వచ్చేసి 2350 రూపాయలు పడుతుంది. ఈ రైస్ అయితే బాగా పొడవుగా అవుతుందండి. రైస్ మనం అయితే తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ విధంగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సేల్ అయ్యేదాన్ని బట్టి రైస్ అయితే తీసుకొని ఈ విధంగా ఒక పెద్ద బౌల్లో సుమారు ఒక 20 లీటర్లు పట్టే ఒక బౌల్లో అయితే రైస్ వండుకోవడానికి కావాలి. ఆ బౌల్ అయితే అల్యూమినియం బౌల్ అయితే తీసుకోండి. గిన్నె ఈ విధంగా వాష్ చేసుకొని క్లీన్గా మనమైతే రైస్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. 2 గంటలు నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది. దానివల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. అందువల్ల రైస్ అనేది నానబెట్టుకుంటే మంచిది. లేదంటే రైస్ నానబెట్టుకోకుండా పెట్టచ్చు, కానీ గ్యాస్ ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల గ్యాస్ అనేది ఎక్కువ పడుతుంది. 1 కేజీకి వాటర్ అనేది 5 లీటర్లు అయితే పోయాలండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండాలి. ఎక్కువ వాటర్ ఉండటం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది బాగా ఉబ్బుతుంది. 1 కేజీ రైస్ తీసుకుంటే మీరు దాంట్లో బౌల్లో 5 లీటర్ల వాటర్ అనేది పోసుకోండి. ఖచ్చితంగా 2 గంటలు అనేది నానబెట్టుకోండి. నానబెట్టుకోకపోయినా ఏం కాదు, నానబెట్టుకుంటే ఏంటంటే మీకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. సుమారు ఇది వచ్చేసి మనకి నేను 4 కేజీలు పోసానండి. 4 కేజీలకు ఒక 20 నిమిషాలు పడుతుంది. అంటే మంట పెట్టుకుని దాన్ని బట్టి ఉంటుంది. రైస్ని మనం వచ్చేసి 80% మాత్రమే ఉడికించాలండి. మిగతా రిమైనింగ్ 20% దాని తర్వాత ఆ వేడికి అదే మగ్గుతుంది. ఈ విధంగా చిల్లులు గిన్నె తీసుకుని దాని కింద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని గంజి అంతా వంచేసే గంజి ప్లస్ రైస్ మొత్తం అందులో పోసేయాలి. పోసేయడం వల్ల ఏమవుతుందంటే గంజి అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రైస్లో ఉన్న గంజి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం రైస్ అనేది రైస్ అనేది ఆరబోయాల్సి ఉంటుంది. మీరు గంజి సరిగా కిందకి దిగక ముందే ఆరబోయకూడదండి. ఒక 10 నిమిషాలు గంజి మొత్తం రైస్లో దిగిందా లేదా అని చూసుకున్న తర్వాతే రైస్ అనేది మనం ఆరబోయాలి. ఒక పట్టా తీసుకొని మంచిది క్లీన్గా ఉండేది ఈ విధంగా గిన్నెలో రైస్ని మనం పట్టా మీద పోసి ఒక గరిటెతో మొత్తం చదునుగా ఆరబోయాలండి. రైస్ ఆ విధంగా ఆరబోసిన గంజి మొత్తం వడబోసిన తర్వాతే ఆరబోయాలి. ఈ విధంగా ఆరబోసి గరిటెతో మొత్తం చదును చేయాలి. చదును చేసి ఫ్యాన్ ఉండాలండి. ఖచ్చితంగా గదిలో ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ గాలికి ఇది వచ్చేసి ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కింద ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మిగతా వివరాలు అయితే చెప్తాం. ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబోసుకున్న తర్వాత అది మొత్తం డ్రై అవుతుందండి. ఇక ఫ్యాన్ కింద కంపల్సరీగా ఆరబోయాలి, లేదా బయట గాలికి ఆరబోసిన ఏమవుతుంది ఈ విధంగా పొడి అవుతుంది. మరీ రైస్ ఎక్కువ ఉడికితే మనం కళాయి కొట్టేటప్పుడు రైస్ అనేది ముక్కలుగా అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రైస్తో చికెన్ రైస్ ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దామండి. ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి 30% నుంచి 40% నుంచి 50% అయితే ఉంటాయండి. ఒక 50 ml ఆయిల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రా చికెన్ నుంచి చికెన్ రోల్స్ తయారు చేస్తుంటాం. ఈ చికెన్ అయితే వేసుకోవాలండి. ప్లేట్కి ఇంతని ఉంటుంది మినిమం. చేసుకున్న తర్వాత ఒక ఎగ్ అనేది వేసుకోవాలి. చికెన్ రైస్లో ఖచ్చితంగా ఎగ్ అడగపోయినా ఎగ్ వేయాలండి. ఎగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకైతే బాగా నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ ఆల్రెడీ మనం కట్ చేసుకుని ఉంచుకోవాలండి సన్నగా. క్యాబేజీ, క్యారెట్,
గ్రీన్ చిల్లీస్ అనేది కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే అవి అయితే కొంచెం వేస్తాము. అవి వేసిన తర్వాత బాగా గరిటెతో మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంటాం కదా రైస్. ఆ రైస్ని అయితే ప్లేట్కి 1 kg రైస్ మనం వండితే అవి వచ్చేసి 6 ప్లేట్ల నుంచి 7 ప్లేట్లు అయితే రైస్ అవుతాయండి. ఆ రైస్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. కొలత తర్వాత సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కారం అయితే వేసుకోవాల్సి అండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే వేయచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మనమైతే దాన్ని బాగా గరిటె తీసుకొని మిక్స్ చేయాలండి. ఇక్కడ మిక్సింగ్ బాగా ఇంపార్టెంట్ అండి. మిక్సింగ్ అనేది ఈ విధంగా చేయాలి. తర్వాత సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ అయితే వేస్తారు. వెనిగర్ ఆప్షనల్. చిల్లీ సాస్ ఏంటంటే మనం ఎవరైనా కారం తక్కువ అన్నప్పుడు చిల్లీ సాస్ కూడా వేయరు. నెక్స్ట్ మనం వచ్చేసి అల్లం పేస్ట్ అనేది వాటర్గా చేసుకుంటాం, అది లాస్ట్లో వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మిక్సింగ్ అనేది బాగా మిక్స్ చేస్తే అన్నీ మనకి రైస్ పొడి పొడిలాడుతుంది కాబట్టి రైస్కి మొత్తం పడతాయి. కొత్తిమీర వేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే వేడిగా అది మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని ప్యాకింగ్ చేసి ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాకింగ్ చేసి ఈ విధంగా ఇచ్చేసేయాలండి. ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకు మనమైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి. మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసినప్పుడు మాత్రమే మీకు మొత్తం వీడియో అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.